వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీన్. సో గైస్, అయితే మన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ అయితే చేసుకోండి. మన హైదరాబాద్లో అయితే జాబ్ ఆపర్చునిటీ ఉంది. సో అందరూ కూడా మిస్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో జాబ్ ఆపర్చునిటీ 10,000 నుంచి 50,000 60,000 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ 2 months అయితే మీకైతే ఒక 30,000 నుంచి 50,000 మధ్యలో అయితే రావడం జరుగుతుంది. అదే ఒక 2 months అయిపోయిన తర్వాత మంచిగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామంది కూడా లేబర్ వెళ్తున్నారు, కూలి పనికి వెళ్తున్నారు, బయట సిమెంట్ పనికి వెళ్తున్నారు. సో బయట అట్లా చాలామంది కూడా చాలా విధాలుగా చిన్న చిన్న వర్క్ అయితే చేస్తున్నారు. సో పర్ డే వస్తే ఒక 500కో 800కో మనకి ఇట్లా తక్కువ అమౌంట్కి అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. ర్యాపిడో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ. సో రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే రైడర్స్కి అయితే చాలా దారుణంగా అయితే అమౌంట్ వస్తున్నాయి. డెలివరీ బాయ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? కష్టం అయితే మాటల్లో చెప్పలేము. తెల్లారి ఇంటి నుంచి 6 గంటకి బయలుదేరిపోతుంది. మళ్ళీ నేను ఇంటికి చేసే 6:30 నుంచి 7-8 అయిపోయి మనకి డైలీ అలా కూడా బైక్ మీద మనకి 14 hours స్పెండ్ చేయాలి. ఫ్యామిలీ సమస్యలు ఉండే ఇల్లు ఏదో గడాలి కాబట్టి నేను బయలుదేరుతాను. ఎవరి మిడిల్ క్లాస్ కి ఒకే ఒక ఆశ ఉంటదండి, ఒక మంచిగా ఇల్లు కట్టి తల్లిదండ్రులకి ఒక ఏ బాధ లేకుండా ఏంటి మెడికల్ ఖర్చులు కానీ వాళ్ళ ఖర్చులు కానీ అంతరాయం లేకుండా నీట్కి వెళ్ళిపోవడం. 15 నుంచి 20 కస్టమర్లు నాకు ఫోన్ ఎత్తపోవడం కానీ, ఫోన్ ఎత్తినా కూడా ఏమో క్యాన్సిల్ కొట్టమంటారు. కొట్టమంటే ఏమో క్యాన్సిలేషన్ కోడ్ పంపిస్తేమో రాలేదు అనే స్మార్ట్ అంటారు కానీ వాళ్ళకి వచ్చి ఉంటది, బట్ వాళ్ళు చెప్పరు అనమాట. ఇది ఒక సాడిజం అని. పిన్ కోడ్ ఒక దగ్గర వాళ్ళు రామంటున్నారు, వేరే ప్లేస్ ఉండదు, వాహనం ఉండదు, కట్టేం ఫుడ్ ఉండదు. కొన్ని పల్లెటూర్లు ఉంటబడి ఎండలోనూ చెమటలతో కారిపోయి ఉంటాము. మొక్కలు చూసారు వెంటనే రా బాబు తినేసి వెళ్దాం సన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి నీళ్ళు ఇవ్వకపోయినోడు కూడా ఉంటది. బ్యాగ్ దగ్గర 70-80 కేజీలు బరువు పడుకున్న ఈ బాడీ పెయిన్స్ ఉంటేనే ఉంటే మరి తల్లారు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేక ఫ్యామిలీ బాగుండేది ఇది కూడా సాక్రిఫైస్ చేస్తారని కంపెనీ నేమ్ వచ్చేసరికి అర్బన్ కంపెనీ. మనకి ఆఫీస్ అనేది మాదాపూర్లో ఉంటుంది, అయ్యప్ప సొసైటీలో. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ కాలనీలో ఇది 100 feet రోడ్ అనమాట. సో దీంతో పాటు స్ట్రేట్గా వెళ్తే అటు సైడ్ అయినా మనకు ఎలైట్ హోటల్ అని ఉంటుంది. సో పక్కన అనేది మనకు ఐకాన్ అనేది ఉంటుంది. ఐకాన్ ప్రీమియం అని, కో లివింగ్ అనేది అది ఒక హాస్టల్ అనమాట. సో ఇప్పుడు మనం స్ట్రేట్గా వచ్చినట్టయితే కిందకి, సో ఇట్లా స్ట్రేట్గా రాస్తే మనకి ఇక్కడనే కొబ్బరి బండి అయితే ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ఆఫీస్ అనేది ఉంటుంది, జాక్ అండ్ జూలీ. సో జాక్ అండ్ జూలీ దానిపైన అనేది చిన్న బోర్డు అనేది ఉంటుంది, అర్బన్ కంపెనీ అని. సో అదే కాకుండా సో ఇటు సైడ్ చూస్తే అదనేది మనకు హోటల్ అనేది ఉంటుంది. సో దాని పక్కనే మనకు ఈ యొక్క ఆఫీస్ అయితే ఉంటుంది. ఇక్కడనే మీరు రావాల్సింది. ఓకేనా గైస్? సో చాలా మంది కూడా సో ఇక్కడ వచ్చేసి ఆఫీస్ ఎక్కడ అని చెప్పేసి చాలా మంది కూడా రిటర్న్ వెళ్ళిపోతారు. సో దీని నుంచి మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం లిఫ్ట్ ఏమి ఉండదు, కింద సెల్లర్ నుంచి పైన అనేది లిఫ్ట్ ఉంటుంది అనమాట. సో పైన కూడా వెళ్ళిపోతుంది, చూద్దాం. వీళ్ళైతే మా మేడమ్స్. సో మనం పార్కింగ్ చేయాల్సింది బైక్స్ కూడా ఇక్కడైతే పార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ పార్కింగ్లో ప్లేసెస్ లేకపోతే బయట అనేది మనకు రోడ్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు వచ్చిన తర్వాత సో ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో దీని ద్వారా మీరు ఎటైనా వెళ్ళొచ్చు. లిఫ్ట్ ఎక్కితే మీరు డైరెక్ట్ అనేది 2nd floor అయితే దిగాలి. మీరు డైరెక్ట్ 1st floor వెళ్ళేసి మాత్రం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మీరైతే జైన్ అయితే కాగండి. కానీ మనం డైరెక్ట్ అనేది ఇక్కడ 3rd floor కాకుండా ఫస్ట్ 2nd floor అని క్లిక్ చేయాలి, ఆఫ్ చేయాలి. సో మనం డైరెక్ట్ అనేది 2nd floorలో అయితే వెళ్ళిపోతాం. 2nd floorలో వెళ్ళిపోగానే అక్కడ అనేది మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి 2nd floorలో వెళ్ళగానే అక్కడ మీరు చెప్పాల్సింది ఇట్లా యూట్యూబ్లో వీడియో చూసాను, సో నవీన్ గారు పంపించారని చెప్పేసి అనాలి. సో ఇది ఆఫీస్ అనేది హైదరాబాద్ ఆఫీస్. ఓకే, 2nd floor అని. సో 2nd floor ఉన్న తర్వాత ఇక్కడైతే మనకు ట్రైనింగ్ అన్నీ కూడా జరుగుతుంది. అంటే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది కదా ఆ విధంగా. అండ్ మీరు అనేది ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు అనేది నాకు కాల్ చేస్తే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నాతో వెళ్తే పాస్ అయితే అవుతారనమాట. ఓకేనా? ఎందుకంటే మీకు ఇంటర్లో ఏమేమి చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా స్టెప్స్ ఉంటాయని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు పాటిస్తే సరిపోతుంది, ఆ విధంగా మీరు మూవ్ అయిపోతే సరిపోతుంది అనమాట. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకే, వర్క్ అనేది మనం చేసేది ఎక్కడ అంటే అసలుకి రిచెస్ పర్సన్ సెలబ్రిటీస్గానే ఉంటారు కదా. సో వాళ్ళ ఇంట్లో అనేది మనకు ఇంట్లో అనేది వర్క్ అనేది చేస్తాం, క్లీనింగ్ వర్క్. సో ఇది కూడా మీరు ఉన్న లొకేషన్ నుంచి సరౌండింగ్ 8 kilometers లోపు రావడం జరుగుతుంది. అందుకోసమే కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి మీకైతే బైక్ అయితే. సో అందుకోసమని మ్యాండేటరీ బైక్ అనేది అయితే ఎడ్యుకేషన్ మాత్రం. సో మీరు ఏదో ఒక లాంగ్వేజ్లో చదవడం రాయడం వచ్చినా సరిపోతుంది. అండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎనీ లాంగ్వేజ్. అదే కాకుండా మీకు అనేది ఒక బైక్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఈ ఏజ్ అనేది 20 నుంచి 40 లోపు అయితే ఉండాలన్నమాట. సో ఈ ఎవరికైతే ఉన్నాయో నేను చెప్పినవి, సో వాళ్ళైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు.
జాయిన్ అవ్వాలి. అండ్ మనకు నెలకి ఎంత ఎర్నింగ్ అయితే జరుగుతుంది, పర్ డే మనకి ఇన్కమ్ ఉంటుందా, అండ్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి పే అవుట్ ఉంటుందా, లేదా 15 డేస్కా, లేదా మంత్లీ మనకు పే అవుట్ ఉంటుందా అని చెప్పేసి చాలా డెప్త్గా తెలుసుకుందాం. ఏమైనా అమౌంట్ కూడా పే చేయాలా కూడా చెప్పేసి కవర్ చేద్దాం అనమాట. చాలండి. సో దీంట్లో పర్ ఆర్డర్కి అనేది మనకి ఏ విధంగా అమౌంట్ ఉంటుంది అంటే ఆప్షన్స్ అనేది మనకు 3 టైప్స్ అవి ఉంటుంది. ఫస్ట్ క్లాసిక్, ఇంటెన్స్, మూవింగ్ అనుకుంటా. క్లాసిక్ అయితే 489 రూపీస్, అదే ఇంటెన్స్ అయితే 549 రూపీస్, అదే మూవింగ్ అయితే 600 రూపీస్. అన్నిట్లో కూడా మనకు ఒక 2 వాష్రూమ్స్ కనీసం కన్ఫర్మ్ వచ్చినా కానీ 2 వాష్రూమ్కి మనకు 1000 రూపీస్ అనుకున్నా కానీ 1000 రూపీస్లో అనేది కంపెనీ కమిషన్ అనేది మనకు 30% ఉంది. 30% ఇప్పుడు 1000లో 30% తీసేసినా కానీ 700 అనేది మిగులుతుంది. 700 అండ్ 5% అనేది జిఎస్టీ అనేది ఉంటుంది. జిఎస్టీ కలుపుకున్నా కానీ ఇప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ అనేది ఇప్పుడు జిఎస్టీ అవి ఇవన్నీ కట్ అయిపోతాయి అనమాట. సో మీకు ఓవరాల్గా మీకు మిగిలేదు ఎంత అంటే 600 నుంచి 650 రూపీస్ అయితే పర్ 2 వాష్రూమ్కి అయితే మిగులుతుంది. 650 రూపీస్ మీరు ఎర్నింగ్ చేయడానికి ఎంత కష్టపడతారంటే 2 అవర్స్ అనేది కష్టపడతారనమాట. అక్కడ కొంచెం మంచిగా ఉందంటే మీకు ఈజీగా తొందర అయిపోతుంది. అలా మీకు డైలీ అనేది ఒక 5 నుంచి 8 వాష్రూమ్ వరకు ఇస్తారనమాట. 100 నుంచి 400 రూపీస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది పర్ వాష్రూమ్. సో బాల్కనీకి అయితే మనకు 400 నుంచి 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది మీకు నెట్ ఎర్నింగ్. 1 అవర్ చేసినా కానీ మీకు 300 నుంచి 400 రూపీస్ వరకు అయితే వస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా మీరు డైలీ అనేది ఒక 5-6 అవర్స్ వర్క్ చేసినా కానీ మీకు పర్ డే అనేది ఒక 1500 నుంచి 2500 2000 అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదే కాకుండా దీంట్లో ఇంకొకటి బెనిఫిట్ అయితే ఉంటుంది. భయ్యా మీరు చెప్తున్నారు భలే ఉంది, బట్ మాకు బుకింగ్స్ అనేది వస్తాయా, ఒకవేళ బుకింగ్స్ రాకపోతే మాకు గ్యారెంటీ ఏమైనా ఇస్తారని చెప్పేసి చాలామందికి ప్రశ్న అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు బుకింగ్స్ అనేది ఒక మంత్కి అనేది బుకింగ్ అసలుకే రాలేవనుకోండి, మీకు అనేది 25,000 అనేది మీకు గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ మీరు జస్ట్ మీకు బుకింగ్స్ రాక మీరు ఇంట్లో కూర్చున్నా కానీ మీకు అనేది 25,000 అనేది కంపెనీ డైరెక్ట్ పే చేస్తుంది. ఓకేనా, ఇది అయితే మీరు అర్థమైతే చేసుకోండి. లేదన్నా నేను ఒక బుకింగ్స్ అనేది కొన్ని వచ్చినాయి, ఒక 10,000 వరకు నాకు ఎర్నింగ్ అయ్యేది, మిగతా ఒక 15,000 మాకు ఇస్తుందా అంటే ఇస్తుంది, కంపల్సరీ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది అనేది మీకు క్లెయిమ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కేసెస్ అయితే రాలేదు. సో చాలామంది కూడా ఒక 30,000 40,000 50,000 60,000 వరకు ఎర్నింగ్ అయితే చేస్తున్నారు చాలామంది. సో ఐడి అనేది టోటల్ ఇది. సో దీంట్లో అనేది మనకు మనీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ మంత్ చూడండి. సో టోటల్ అనేది 45,000. సో 45,000 అనేది ఈ ఎన్ని డేస్ వర్క్ చేశారు మీరు? 19 డేస్. ఓన్లీ మీరు 19 డేస్ వర్క్ చేస్తే ఆ అమౌంట్ వచ్చింది. చూడండి బ్రదర్ అనేది ఓన్లీ 19 డేస్ వర్క్ చేస్తే 45,000 వచ్చింది. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేసి, చాలా మంది కూడా ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ అక్కడ డబ్బులు కట్టాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి బ్యాక్ అడుగు అంటే వెనకడుగు వేస్తున్నారు అనమాట. సో చాలా మంది కూడా రియల్ కాదు, ఫేక్, సో డబ్బులు కట్టించేది మొత్తం కూడా ఫేక్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఎవరైనా అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏమంటారు, రావాలనుకుంటున్నారా లేదా? అర్బన్ కంపెనీలో క్లీనింగ్ కేటగిరీ నెంబర్ 1 ఉంటుంది. దాంట్లో మనకి స్ట్రెస్ తక్కువ, వర్క్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను క్లీనింగే చూసుకున్నాను. ఇన్కమ్ కోసం క్లీనింగ్ వర్క్ని చూస్ చేసుకోవడంలో తప్పే లేదు. నేనైతే దాన్ని రికమెండ్ చేస్తాను క్లీనింగ్ వర్క్. ఓన్లీ 19 డేస్లోనే 45,000 అంటే కొందరు నెల మొత్తం సంపాదించిన 2 మంత్స్ చేసినా కానీ ఒక 40,000 కూడా సంపాదించే స్థితిలో లేరు. ఎందుకంటే 30 రోజులు వర్క్ చేస్తే వాళ్ళకు 30,000 20,000 25,000 అలా సాలరీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, కొంచెం అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి, ఒకసారి పార్ట్నర్తో మాట్లాడిపోయింది, సో రియలా కాదా అని చెప్పేసి. సో ఇప్పుడు మన పార్ట్నర్దే ఎర్నింగ్ అయితే చూసారు. ఓకేనా, థ్యాంక్ యూ. దీనికి జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అనేది మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీ గురించి కంపెనీ గురించి మీకు అంటే మీరు తెలుసుకుంటారు. అండ్ దాంట్లో చెక్ ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలని చెప్పేసి. సో మీరు స్క్రీన్ పైన నెంబర్కి నాకు కాల్ చేస్తారు కాబట్టి నేను మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయిన తర్వాత అనేది 1500 రూపీస్ అని పే చేస్తారు. 1500 రూపీస్లో మనకు అర్బన్ కంపెనీ 2 టీచర్స్ వస్తాయి. అదే కాకుండా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్, అదే కాకుండా ఒకటి మీకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఇంకేది మీరు ఇక్కడ యూస్ఫుల్ కాకుండా కానీ సో ఇంకేది మీకు ఫ్యూచర్లో కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. అందుకు అమౌంట్ కూడా ఎవరి చేతిలో కూడా ఇయ్యరు బై హ్యాండ్ అనేది. సో మీరు అనేది జస్ట్ మీకు అనేది యాప్ అనేది డౌన్లోడ్ చేసేస్తారు. ఆ యాప్లోనే మీరు అనేది 1500 రూపీస్ అనేది పే చేసేస్తారు. ఓకే, ఈ 1500 కూడా రిఫండబుల్ అమౌంట్ అండి. సో మీరు ఒక 4 డేస్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సో ఆ 1500 రూపీస్ అనేది రీఫండ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, అయితే ఇంటర్వ్యూ అనేది అయిపోయిన తర్వాత మీకు 4 డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ 4 డేస్ ఏ విధంగా ఉంటుంది, ఏ కెమికల్ దేనికి యూజ్ చేయాలి, ఏ మిషన్ ఎక్కడ యూజ్ చేయాలి, కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి, సో మనకు కమిషన్ ఎంత కట్ అవుతుంది, ఏం చేసే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రాసెస్ గురించి మీకు డెప్త్గా తెలిసి మీకు క్లారిటీగా అయితే నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా అయితే మీరు నేర్చుకుంటారు. తో పాటు ఒక 15 మంది
15 మంది బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచ్లో మీకు కూర్చోబెట్టుకొని మీకు అంతా సార్ అనేది ట్రైనర్ అనేది ప్రొజెక్టర్ పెట్టి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అప్పుడు మీకు క్లారిఫై చేస్తాడు. ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అనేది మీరు బయట వర్క్ చేస్తారు కదా, వర్క్ చేయడానికి మీకు ఎక్విప్మెంట్ అనేది కావాలి. ఎక్విప్మెంట్లో ఏమేమి వస్తాయంటే మిషనరీస్ కానీ, గ్లౌజెస్ కానీ, స్క్రబ్బర్స్ కానీ, సో క్యాడీ కానీ, మనకు సో షీట్ కానీ, సో చాలా వస్తువులు అయితే ఉంటాయి. దాంట్లో 52 ఐటమ్స్ అయితే ఉంటాయి. పెద్ద కిట్ బాక్సే వస్తుంది. సో ఆ ఎక్విప్మెంట్ అనేది వస్తుంది అనమాట. అది అనేది మీరు 3400 రూపీస్ అనే పే చేస్తారు. ఆ 3400 రూపీస్ ఎందుకంటే ఎక్విప్మెంట్ కోసం. అంటే దాంట్లో మనకు మిషనరీస్ కానీ, కెమికల్స్ కానీ, అలా మీకు 4 డేస్లో నేర్చుకున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో సో అదనేది మీరనే కొనుక్కోవాలన్నమాట. సో ఆ ఎక్విప్మెంట్ అనేది మీకు టోటల్ కాస్ట్ వచ్చేసరికి 14,800 ఉంటుంది. బట్ మీరైతే ఇప్పుడు నా తరపు నుంచి వెళ్తారు కాబట్టి మీకు లోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అప్పుడు మీరు 3400 రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి మిగతా అమౌంట్ అనేది మీకు లోన్లో అయిపోతుంది అనమాట. ఈజీగా అనేది సో పే చేసుకుంటారు. కిట్ అనేది ఆర్డర్ పెట్టేసిన తర్వాత 2 డేస్లో అనేది కిట్ అనేది వచ్చేస్తుంది. 2-3 డేస్లో కిట్ రాగానే మీ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. జాబ్ అనేది చేసుకుంటారు అనమాట. సో మాకు సివిల్ లేదని చెప్పేసి చాలా మంది అంటారు. సో మీకు సివిల్ లేకున్నా కానీ కంపెనీ ముంగట ఉండి లోన్ ఇస్తారు అనమాట. 1 డే లేదా 2 డే అనేది ఒక షాడోయింగ్ అనేది వెళ్ళాలి. షాడోయింగ్ లైక్ అంటే ఒక సీనియర్ కోచ్ ఉంటారు కదా, అతనితో అనేది బయట అనేది ఒక 3 లీడ్స్ అనేది చేయాలి. సో 3 లీడ్ చేస్తే 3 జాబ్స్ అనేది చేయాలన్నమాట. సో ఆ జాబ్ చేసిన తర్వాత అనేది అప్పటి వరకు మీకు కిట్ అనేది వచ్చేసేది. ఎక్విప్మెంట్ రాగానే మీకు ఐడి అనేది లైవ్ అయిపోతుంది. అప్పటి నుంచి మీకు డ్యూటీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మాట్లాడతాను, నేనే లిఫ్ట్ చేసి మాట్లాడతాను అనమాట.